క్రూడ్ ఆయిల్ $75 పర్ బ్యారెల్ చేరుకుంది ఈరోజు. దీనికి ప్రధానమైనటువంటి కారణం మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తత కారణంగా ఈ రన్అప్ చూసాం. ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేయనుంది అన్న వార్తల నేపథ్యంలో క్రూడ్ ప్రైసెస్ భారీగా పెరిగాయి. ఈ గ్లోబల్ క్రూడ్ సప్లైలో ఈ ఒపెక్ దేశాల నుంచి వచ్చే క్రూడ్ వాటా 40%. ఈ క్రూడ్ మొత్తం ఈ హార్మోజ్ జలసంధి ద్వారానే రావాలి. చైనా ఇంపోర్ట్ చేసుకుంటున్న మొత్తం క్రూడ్ ఆయిల్లో ఈ ఒపెక్ దేశాల నుంచి వస్తున్న క్రూడ్ వాటా దాదాపుగా 60%గా ఉంది. ఇండియా విషయానికి వస్తే అది 10%గా ఉంది. ఒకవేళ ఇరాన్ ఈ హార్మోజ్ జలసంధిని మూసివేస్తే ఇండియాకు సంబంధించినటువంటి క్రూడ్ సప్లై చైన్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం లేకపోయినా క్రూడ్ ధరలు పెరగడం అన్నది ఎక్కువగా క్రూడ్ ఇంపోర్ట్ చేస్తున్న దేశాలైనటువంటి ఇండియా, చైనా వంటి కంట్రీస్కి తీవ్రంగా దెబ్బపడే అవకాశం ఉన్నది. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయాలనుకుంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ నాకు చేయాలంటే ఏం చేయాలి తెలుసు కదా, కింద సబ్స్క్రైబ్ బటన్ బంగారు చేత్తో నొక్కాలి. ఓకేరా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.